జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు పార్టీల కార్యకర్తలు నాయకులు సోమవారం మాజీ ఎంపీ మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది వరకు కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, బీఎస్పీ జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలకం మల్లేశం, మాజీ ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, మాజీ మాల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, అక్కనపల్లి రాజేశం, ఫ్యాక్స్ డైరెక్టర్ శంకర్, రజక సంఘం నాయకురాలు మహేశ్వరులతో పాటు సుమారు 100 మంది వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత, మాజీ జెడ్పీటీసీ ప్రశాంతి, నాయకులు కృష్ణారావు, వీళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షురాలు కుందనపల్లి మధుసూదన్ రెడ్డి గారు, ఎన్ఆర్ఐ తిప్పాయిపల్లి గారు, వారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాసాని గంగా, తిరుమలాపూర్ మాజీ సర్పంచ్, యువ నాయకుడు ఎక్కడున్నా వేదిక మీదకి రాగలరు. కాసాని తిరుపతి ఎక్కడున్నా వేదిక మీదకి రాగలరు. పండపల్లి నర్సయ్య, సలేంద్ర మల్లేశం, గుర్రం నరహరి, గుడిపల్లి చంద్రయ్య, గుడిపల్లి ఎల్లయ్య, చొక్కాల. గ్రామీణ ప్రాంతాలలో తాగడానికి సాగుకు నీళ్ళు, విద్యుత్తు లేదు. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో మన రాష్ట్రాన్ని అక్కడికి తరలించిన మన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు. ఎందుకంటే 10 సంవత్సరాలు మనం రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు ఏది అడగకముందే దేశంలో కాదు ప్రపంచంలోనే లేని పథకాలు ఆలోచన చేసి నేరుగా మన గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించి 10 సంవత్సరాల పాటు మనం అనుభవించినాం. కానీ కాంగ్రెస్ నాయకులు మనం 10 సంవత్సరాలు అనుభవించిన పథకాలకు అదనంగా 2 అంతలు ఇస్తామని మోసం చేస్తే మనం అందరం ఒకసారి చూద్దామని వారికి ఓటిచ్చి వారిని ప్రభుత్వం ఏర్పడబడితే వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. మన పథకాలను కూడా తూట్లు పొడిచి వారి మార్పేందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా రేపు వచ్చే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, నిలబడ్డ అభ్యర్థులు కానీ మన ఇంటి ముందటకు వస్తే మనము వారిని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఒక ముసరమ్మకే పెన్షన్ ఇస్తుండు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ముసరాయ కూడా ఇస్తాం, 2000 4000 చేస్తామని. అలాగే చదువుకున్న ఆడపిల్లలకు. అదే సందర్భంలో మన న్యాయవాది లీగల్ సెల్ టీము నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా కేటీఆర్ గారు, హరీష్ గారు కూడా అక్కడే ఉన్నట్టారు, వాళ్ళు కూడా లైన్లో వచ్చారు. నేను చెప్పిన ఇది గవర్నర్ సంతకం పెడతాడంటే నేను అనుకోవడం లేదు అని చెప్పిన. అక్కడ 2 గంటలు ముందుంటుంది మనకు, వాళ్ళకు 2.5 గంటలు. ఇక్కడ సాయంకాలం అవుతుంది, మాకు రాత్రి అయిందాడు. ఈయన సాయంకాలం అయిపోతుందన్నా అని ఒకళ్ళు అన్నారు. దాంట్లో సాయంకాలం కాదు, ఇంకా చాలా సాయంకాలం చూడాలి మీరు. ఇది పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ చట్టాన్ని శాసనసభ చట్టం చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించింది. గవర్నర్ రాష్ట్రపతి కోసం పంపించాడు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీయడం అనేది రాజ్యాంగానికి అని చెప్పేసి ఇంకా నెట్టులో కాబట్టి ఆర్టికల్స్ అవన్నీ కూడా రాజ్యాంగం అన్నీ కూడా నేను మా న్యాయవాది మిత్రులందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా అదే జరిగింది, అదే జరుగుతున్నది. నేననేది చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మోడీ గారి దగ్గరికి ఆ రోజు మేము ఎంపీలము స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడి దీన్ని చట్టం చేయాలి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దీన్ని పొందపరచాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలు అయింది, మోడీ గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పట్టే వెనకబడ్డ తరగతుల కోసం మాట్లాడే వ్యక్తిగా చెప్తున్నాడు. నేను ఈరోజు మీడియా ద్వారా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది హౌస్, లోక్సభలో ఆయన నాయకుడు. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరూ తలుచుకుంటే 24 గంటల లోపల పార్లమెంట్ లోపల రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే ఏ కోర్టు కూడా ఆపలేదు. తమిళనాడులో అదే జరిగింది 30 ఏళ్ల క్రితం. ఆ రోజు జయలలిత కత్తి మెడకు పెట్టి పివి నరసింహారావుతో ఒప్పించి 9వ షెడ్యూల్లో పొందపరిచింది. ఇలా బీజేపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ నాయకుడు చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి బీజేపీ ఎంపీలారా 9వ షెడ్యూల్లో దీన్ని ఎందుకు పొందపరచరు? తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉండే విధంగా మరి చట్టం తీసుకొచ్చి ఆనాడు కేసీఆర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పంపించారు. బీజేపీ నాయకులారా 8 మంది ఎంపీలు గెలిచారు మీరు తెలంగాణ రాష్ట్రం నుండి. వెళ్ళి అడగండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది గెలిచినారు ఎంపీలు. వెళ్ళి అడగండి మీ రాహుల్ గాంధీని. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో దీన్ని పెడితే, ఈ చట్టాన్ని దాంట్లో పొందపరిచితే ఎవరు కూడా ఆపలేరు. 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, ఏ చట్టాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశము కోర్టులకు లేకుండా చేసింది. అది మీకు అందరికి తెలవాలి. 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే, రాజ్యాంగం లోపల ఆ 9వ షెడ్యూల్లో, దాని షెడ్యూల్ అంటే ఒక పట్టిక ఉంటాయి కదా అన్ని రాష్ట్రంలో ఒకటి. అది ఆ 9వ షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులు ఎవి కూడా దీన్ని తప్పు పట్టలేవు. మరి 9వ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేకున్నది. రాజ్యాంగం రాసుకున్న 1950లో వస్తే 51లో పట్టే మొదటి రాజ్యాంగ సవరణ చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు?